16 నాడు 16th రోజు తెల్లవారుజామున 2 గంటలకు జరిగింది ఈ సంఘటన. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఎదురు చూస్తున్నాము. కొంచెం గవర్నమెంట్ హెల్పింగ్తో కొంచెం మా బాబు డెడ్ బాడీ త్వరగా పంపించమని కోరుతున్నాం. 23 సంవత్సరాలు ఉంటాయి బాబుకు. వెళ్ళి 1.5 year కూడా కాలేదు. 1 year 4 months అవుతుంది అంతే. వాడు ఎంఎస్ చదువుకోవడానికి వెళ్ళిండు. ఇంకా చదువుతున్నాను. దయచేసి కొంచెం తొందరగా పంపిస్తే గవర్నమెంట్ వారు గట్టిగా సాయం చేయగలరు. గవర్నమెంట్ అసోసియేషన్ కానీ గవర్నమెంట్ కానీ కొంచెం బాధ్యతతో తొందరగా పంపిస్తే బాగుంటుంది. నీరజ్ గౌడ్ అని మా తమ్ముడు యుఎస్ చదవడానికి అమెరికా వెళ్ళాడు. అనుకోకుండా రోడ్డు యాక్సిడెంట్ ప్రమాదంలో ఒక బర్త్డే పార్టీకి వెళ్ళి వస్తుండగా మంచు ఎక్కువగా కురటం వల్ల అతనికి ఒక దారి కనిపివ్వక యాక్సిడెంట్ జరిగింది. అది మాకు 16వ తారీఖు నాడు నైటు 10:30 మా బాబాయ్కి ఫోన్ వచ్చింది. నీరజ్ గౌడ నా సొంత బ్రదర్, మా తమ్ముడు. ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం మేము. కానీ అక్కడి నుంచి మళ్ళీ మా పార్థివ దేహం రావడానికి చాలా కష్టమవుతుంది. మీ ప్రెస్ ద్వారా మాకు ఏదైనా సహాయం చేసి ఆ బాడీని త్వరగా వచ్చేటట్టు చూడగలరని మా యొక్క మనవి. నీరజ్ బాబు మా అల్లుడు గారండి. అమెరికా పోయి 16 నెలలు అవుతుంది. ఎంఎస్ కోసం పోయారండి. మొన్న సోమవారం రాత్రి నాడు యాక్సిడెంట్ అయ్యి చనిపోయారని మాకు పోలీస్ వాళ్ళు చెప్పారండి. ఆయన బాడీని తొందరగా తెప్పిస్తే బాగుంటుందని ప్రభుత్వానికి కోరుకుంటున్నామండి. ఈ స్నో ఎక్కువ ఉండడం వల్ల యాక్సిడెంట్ జరిగింది. దానివల్ల చనిపోవడం జరిగింది. మా అల్లుడైనటువంటి నీరజ్ 23 years యుఎస్ కోసం ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళడం జరిగింది. ఇంకొక 2 నెలల్లో ఎంఎస్ కంప్లీట్ అవుతుంది. ఇది అకస్మాత్తుగా ఇంటికి ఇంకొక 5 నిమిషాల్లో చేరుతాడనంగా ఈ సంఘటన జరిగింది. చాలా దురదృష్టకరమైన విషయం. చాలా బాధ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.